చందమామ కథ నెత్తిపై కత్తి. మన దేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన మహమ్మదీయ చక్రవర్తి బాబర్. బాబరు చాలా ధైర్యశాలి. ఎంత ధైర్యవంతుడు కాకుంటే మన దేశానికి దండెత్తి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించగలడు. అయితే ఇల్లు అలకటంతోనే పండుగ కాదు అన్నట్లుగా సామ్రాజ్యం స్థాపించినంత మాత్రాన ఏమైంది? స్థాపించిన దాన్ని 1000 కళ్ళతో కాపాడాలి కదా. చక్రవర్తికి సామాన్యంగా మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు. వాళ్ళ వల్ల ఏ కీడు మూడకుండా చూసుకుంటూ ఉండాలి. బాబరు చాలా గుండె నిబ్బరం కలవాడు కనుక పక్కలో బల్లెం వంటి శత్రువులు ఎందరో ఉన్నా భయం అనేదే లేకుండా రాజ్యం పాలిస్తూ వచ్చాడు. ఆయన అనుచరులలో అలీ ఖాన్ అనేవాడు ఒకడు ఉండేవాడు. అలీ ఖాన్ రోజు చక్రవర్తి గారితో పాటుగా అక్కడే ఉంటూ రాజభవనంలోనే భోజనం చేసి ఆయనకి సంతోషం కలిగించడానికని ఏవేవో కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఒక రోజున అలీ ఖాన్ ఇలా అన్నాడు, ప్రభు, అల్లాకు తామంటే ఎంతో అభిమానం ప్రభు, కనుకనే ఆయన తమకు సర్వ సుఖాలు అనుభవించవలసిందని చెప్పి ఈ మహా సామ్రాజ్యాన్ని ప్రసాదించాడు అన్నాడు. చక్రవర్తి, అలీ ఖాన్, నీ ఉద్దేశంలో సామ్రాజ్యంతో సర్వ సుఖాలు వస్తాయనా అని అన్నాడు. బదులుగా అలీ ఖాన్, సందేహం ఏమిటి ప్రభు, తమకన్నా ఎక్కువ సుఖపడేవాడు ఈ దేశంలోనే కాదు, ఈ విశాల ప్రపంచంలోనే ఎక్కడా లేడు అనేశాడు. చక్రవర్తి కొంచెం యోచించి, అయితే అలీ ఖాన్, నిన్ను రేపు ఒక్కరోజు చక్రవర్తిగా చేస్తాను. ఆ సుఖమేమిటో నీ అంతట నీవే చూద్దు గాని అన్నాడు. అలీ ఖాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. చక్రవర్తి గారు నన్ను రేపు చక్రవర్తిగా చేస్తాననేనా అన్నారు అని అతడు ప్రభువుకి వింజామర వేస్తూ ఉన్న చాకలిని అడిగాడు. అవును బాబు అని చాకలి చెప్పగానే సందేహం కాస్త తీరి అలీ ఖాను పట్టరాని సంతోషంతో గంతులేయటం ప్రారంభించాడు. మరి కాసేపటికల్లా నగరంలో రేపు అలీ ఖాన్ గారు చక్రవర్తి కాబోతున్నారు అని దండోరా కూడా వినిపించింది. గొప్ప గొప్ప సామంతులందరినీ రమ్మని కోరుతూ ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు కిరీటం ధరిస్తానా అనుకుంటూ అలీ ఖాన్ కునుకు పట్టక రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. నిజమే కదా, అది కునుకు పట్టే సమయం కాదు కదా. తెల్లవారటంతోనే బాబర్ అతన్ని రప్పించి చక్రవర్తి దుస్తులు ధరింపించి సింహాసనం మీద అధిష్ఠింపించి తన కిరీటం తీసి వానిని పెట్టుకోమన్నాడు. అతి వైభవమైన ఆ సందర్భంలో బ్రహ్మాండమైన విందు జరిగింది. తర్వాత సామంతులు ఒక్కొక్కరే వచ్చి అలీ ఖాన్కి వంగి సలాం చేసి బంతుల్లో కూర్చోటానికని వెళ్తూ ఉంటే అతడికి ఒళ్ళు తెలియనంత సరదాగా ఉంది. బంగారపు పల్లెలలో మంచి మంచి భక్ష్యాలన్నీ తెచ్చి మొదట అలీ ఖాన్కి, తర్వాతనే తక్కిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ భక్ష్యాలలో కొన్ని అలీ ఖాన్ అంతకుముందు ఎప్పుడు రుచి చూసి కూడా ఎరగడు. ముఖ్యంగా వాటిల్లో దిల్కుష్ అనే ఒక పిండి వంట తినాలని అతనికి చాలా రోజుల నుంచి మనసు ఉంది. ఇప్పుడు అదును దొరికింది కదా అని చెప్పి దాన్ని పల్లెల్లో నుంచి తీసి నోట్లో వేసుకోవటానికని మెడ కాస్త పైకెత్తాడు. ఎత్తేసరికి నెత్తికి సూటిగా పైన తలతలా మెరిసే పదునైన పెద్ద కత్తి ఒకటి వేలాడుతూ కనపడింది. దాన్ని వేలాడదీసింది తాడుతో కాదు, సన్నని వెంట్రుకలతో. ఏమాత్రం గాలికి కదిలినా అది తెగి మీద పడేటట్టుగా ఉంది. దాన్ని చూడటంతోనే అలీ ఖాన్ గుండె బేజారైంది. దిల్కుష్ మాటే మర్చిపోయాడు. ముచ్చెమటలు పోసి ఒళ్ళు గజగజ వనకటం మొదలెట్టింది. ఆ ఖడ్గం తెగి తన మీద పడితే ఇంకేమైనా ఉందా? గుక్కెడు ప్రాణము ఇట్టే ఎగిరిపోతుందే. బాబోయ్, నాకు ఈ సింహాసనం వద్దు, కిరీటం వద్దు, రాచరికం అంతకంటే వద్దు, నా దారిన నన్ను పోనివ్వండి అంటూ ఎలుగెత్తి సింహాసనం దిగిపోబోయాడు. కానీ బాబర్ అతన్ని కదలనివ్వలేదు. అలీ, నాకు అల్లా ప్రసాదించిన ఆ సౌఖ్యమేమిటో రేపు ఉదయం వరకు నువ్వు అనుభవించక తప్పదు అన్నాడు బాబర్. అలీ ఖాన్ వణికిపోతూ, ప్రభు, నెత్తి మీద కత్తి పెట్టి సుఖపడమంటే నేను అనుభవించే సుఖమేమిటి నా మోహం అంటూ గోల పెట్టేశాడు. బాబర్ చిరునవ్వుతో, అలీ ఖాన్, చక్రవర్తి జీవితం అంటే ఇంతే. నీ నెత్తిపైనున్న కత్తికి మల్లనే చక్రవర్తులకు ప్రతి క్షణము ప్రాణాపాయమే అన్నాడు. అట్లయితే తమరెన్నడూ నాకు మళ్ళీ భయంతో వణికిపోలేదే మరి అని ధైర్యం చేసి అడిగేశాడు అలీ ఖాన్.
ప్రాణాపాయానికి భయపడటం ధీరుల లక్షణం కాదు. ధీమంతుడికి తెలుసు అపాయం ఉందని, అయితే అతడు సామాన్య మానవులలాగా ప్రాణం పోతుందేమోనని భీతితో దిగులు పెట్టుకొని కూర్చోడు అని చెప్పాడు చక్రవర్తి. సరే ప్రభు, నా మానాన నన్ను పోనివ్వండి, ఆ వెంట్రుక ఏ క్షణంలో తెగి కత్తి నా మెడ మీద పడుతుందో అని అనేక విధాల చక్రవర్తిని బ్రతిమలాడాడు. కానీ అలీఖాను పడితే పడని, ఈ 24 గంటలు రాజభోగం అనేది ఏమిటో నువ్వు అనుభవించి తీరాల్సిందే అంటూ చక్రవర్తి భటుల్ని అలీఖాన్ గదికి కాపలా ఉంచి చక్కపోయాడు. అలీఖాన్ నోరెత్తలేదు. 24 గంటలు ప్రాణం పిడికిట్లో పెట్టుకొని కాలం గడిపాడు. ఎదట పెట్టిన వాటిలలో ఒక్క దిల్కుష్నైనా నోటికి పోనిచ్చాడు కాదు. ఆ రసగుల్లాలు, ఆ గులాబ్ జాములు ఎక్కడివక్కడే ఉండిపోయినాయి. అరే అల్లా, ఎంతటి శిక్ష విధించినావు అని తనను తానే తిట్టుకుంటూ క్షణం యొక్క యుగంలాగా గడిపాడు అలీఖాన్. గడువు దాటడంతోనే బ్రతుకు జీవుడా అనుకుని బయటపడ్డాడు. అటు తర్వాత బాబర్ ఎదురై పలకరించేసరికి, పగవాడికైనా వద్దు ప్రభు ఈ కిరీటం అంటూ దాన్ని తీసి చక్రవర్తికి సమర్పించి వేశాడు. బాబర్ చిరునవ్వుతో, ఖాన్, తల వెంట్రుక తెగి కత్తి మీద పడుతుందని భయపడ్డావే కానీ నిజానికి అది తెగి పడనే లేదు. నీ పిరికితనమే నిన్ను అంతగా వేధించింది. చక్రవర్తికి పట్టిన అదృష్టం పట్టలేదే అని చాలామంది అసూయ పడతారే కానీ ఆ పదవికి ఉండవలసిన ధైర్యం వారిలో లేదన్న సంగతి తెలుసుకోలేరు అన్నాడు. అప్పుడు అలీఖాన్, తాము సెలవిచ్చినది అక్షరాల నిజం ప్రభు, కిరీటం ధరించే అర్హత ధీమంతులకే ఉంటుంది అని అంటూ భక్తిపూర్వకంగా సలాం చేసి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె సుకుమార లక్ష్మి గారు, తాడిపత్రి నుంచి. అయితే ఇదే కాదు, నేను ఒక గమనించిన విషయం చెప్తాను. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారా? ఎవరైనా సరిగ్గా ఆడకపోయినా, అవుట్ అయినా అలాంటప్పుడు బా ఏంటి ఆడడం, అసలు వీళ్ళకి అనవసరంగా ఇన్నేసి డబ్బులు ఇస్తారు, అసలు నేను కానీ అక్కడ ఉంటేనా అసలు ఎంత బాగా కొట్టేవాడినో, నేను కానీ అక్కడ ఉంటేనా అసలు ఎలా ఆడేవాడినో అని, ఎవరైనా దేంట్లో ఓడిపోతే నేను కానీ అయితేనా అసలు ఎలా గెలిచేవాడినో అని చెప్తూ ఉంటారు. అది బయట ఉండి మనం దూరంగా ఉండి చెప్పడం చాలా తేలిక. ఆ పరిస్థితుల్లో ఉంటేనే కదా తెలిసేది అది ఎంత కష్టమో, అది ఎంత లోతైన విషయం అనేది. ఇదే గట్టున కూర్చొని ఈత కొట్టడం నేర్పడం అన్నట్టు అంతే. రాజుగారిలాగా, లేదంటే ఒక సీఎంఓ పిఎంఓ, నేను కానీ పిఎం అయితే ఇలా చేస్తాను, నేను కానీ సీఎం అయితే ఇలా చేస్తాను అని ఎన్నో అంటుంటారు. ఆ ప్లేస్లో ఉంటేనే కదా తెలిసేది వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది. కథ బాగుంది, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.